ఈ దోశని 3 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుంటాము. అదేంటంటే 1 గ్లాస్ బార్లీ, అర గ్లాసు మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 8 గంటలు నానబెట్టి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పిండి వేసుకున్న తర్వాత ఈ పిండిని 8 గంటలు పులియనివ్వాలి. పిండి అనేది 8 గంటలు పులిసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. పిండి కూడా కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని తగినన్ని వాటర్ని వేసుకొని గరిటె జారుడుగా పిండిని కలుపుకోవాలి. పిండిని గరిటె జారుడుగా కలుపుకున్న తర్వాత ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 నుండి 1.5 గరిటెల వరకు పిండిని వేసుకొని కొద్దిగా మందంగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దోశని 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.